యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, ఆయన చేతగాని వాడిగా చనిపోయాడా, లేకపోతే ఆయన చావటానికి గల కారణాలు ఏవైనా ఉన్నాయా? మరణించటానికి గల కారణం ఏమైనా ఉందా అని మనమందరం కూడా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే, మన పాపముల నిమిత్తం ఆయన మరణించెను. ఎవరి పాపముల నిమిత్తము? మనందరి పాపముల నిమిత్తము ఆయన మృతి పొందినట్టుగా వాక్యం చెబుతుంది. అయితే చాలామంది కూడా లోక సంబంధమైన వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు మీ యేసు శిలువలో 3 మేకులు పీక్కోలేనివాడు, అసమర్థుడు, చేతగానివాడు, అలాంటి వాడు మిమ్మల్ని రక్షింపగలడా అనే హేళనకరమైన మాటలు చాలామంది కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కూడా చాలామంది క్రైస్తవులు కూడా హైందవులు మాట్లాడుతున్నారు, అటు ముస్లిమ్స్ కూడా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు మరణించలేదు అని. కొంతమంది ఏమంటున్నారంటే, చేతగానివాడు కాబట్టి, బలహీనుడు కాబట్టి, బలవంతుడు కాదు కాబట్టి ఎదిరించలేక, లేకపోతే ఆ 3 మేకులను పీక్కోలేక శిలువలో మరణించాడు అనేటట్లుగా చాలామంది కూడా మన ప్రభువుని, మనము నమ్ముకున్న క్రీస్తుని అవమానిస్తూనే ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇది నిజమే అని మోసపోతున్నారు. అయితే ప్రేమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించింది దేనికి అంటే బలహీనతతో కాదు, ఆయనకు బలము లేక కాదు, ఆయనకు శక్తి లేక కాదు. ఆయన మరణించినది ఎందుకు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రేమైన వర్లరా, మనందరినీ కూడా నిత్య జీవంలోనికి నడిపించటానికే. మనందరినీ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. బాగా వినాలి ఇక్కడ. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిదిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు అంటే, పాపులమైన మనందరినీ కూడా రక్షించటానికి, మరణించిన తర్వాత తిరిగి లేపటానికి. అందుకే మరణించిన వారు తిరిగి లేస్తారు అనే దాన్ని నిరూపించటానికి, మరణించిన తర్వాత మరో జీవితం ఉందని తెలియపరచటానికి, మరణించిన వ్యక్తులందరూ కూడా మట్టిపాలైపోరు, ఈ ఆత్మ గాలిలో కలిసిపోదు అనే నిరూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. మనందరి పాపములు కూడా తీసివేయటానికే ఆయన మరణించాడు. చాలామంది మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క నిజ జీవితము అర్థం కాక, ఆయన యొక్క శక్తి అర్థం కాక చాలామంది కూడా విచిత్రముగా మాట్లాడుతున్నారు ఈరోజు. కనుక ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవులైన మనం అందరము కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి, అనేక విషయాలు ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని లోకం బలహీనత చేస్తుంది, బలహీనునిగా చేస్తుంది. యేసుక్రీస్తుని చాలామంది కూడా అవహేళన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది కూడా తీసివేస్తున్నారు. ఆయనలో ఏమాత్రము కూడా రక్షణ లేదు అనేటట్లుగా తెలియపరుస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనమందరము కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఏం చేయాలంటే, ముందు ఆయన బలహీనుడా లేకపోతే బలవంతుడా,
లోకం చెబుతున్నట్టుగా నిజంగంటే ఆయన బలహీనుడేనా? మనము నమ్ముకున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది అనే వాస్తవాలని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకొనక ఆలోచన చేయక మనం కూడా గుడ్డిగా నమ్మామనుకోండి, మనం కూడా గుడ్డిగా నమ్మేస్తే ఏముంది ప్రయోజనము? ఏమీ లేకున్నట్టుగానే అయిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలైతేనేమి, అలాగే అపోస్తులు చెప్పిన మాటలైతేనేమి, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచన చేస్తేనే మనకు సత్యం అనేది అర్థమవుతుంది. ఎవరో సేవకులు వచ్చి చెప్పారు, ఈ మధ్యకాలంలో సేవకులు కూడా చాలా విచిత్రంగా బైబిల్ని డౌన్ చేసి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించి మాట్లాడే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలో ఎవరో చెప్పిన మాటలకు హక్కున్నట్టుగా మనము కూడా చదువుకొని, లేకపోతే వింటున్న సంగతులు అలా ఉన్నాయో లేదో తెలుసుకొని ఆలోచన చేసే విధంగా క్రైస్తవులు ఈరోజు ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో క్రీస్తు కొరకైన మాట మనం ఆలోచన చేస్తే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించిన వారే నిత్య జీవం గలవారు. కుమారుని యందు విశ్వాసం లేని వారందరూ కూడా ఏమైపోతారంట? జీవము చూడడు, ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసుక్రీస్తు అంటే చేతగానివాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఒక అనామకుడు కాదైన. సర్వలోకాలను కలుగజేసి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ప్రపంచంలో ఆయనంతటి గొప్పవాడు ఎవ్వరూ కూడా లేరు. ఈరోజు ఎక్కువగా క్రీస్తును అంగీకరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన యందు నిత్య జీవం ఉంది. ఆయన యందు ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉంది కాబట్టి నిత్య జీవాన్ని ఆశించి ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారైతేనేమి, లేకపోతే అపోస్తలులు అయితేనేమి చెప్పబడిన మాటల్లో మనం ఆలోచన చేసే చాలా విషయాలు కూడా క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తునందే నిత్య జీవము. ఎంత చక్కగా రాయబడింది చూడండి మాట. ఆయన కాదనుకుంటే నిత్య జీవం లేదంటే లేదు అసలు. ఆయన కాదనుకుంటే పరలోకం లేదా అంటే పరలోకమంగా ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. ఇది 100% గ్యారంటీ. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట మనం చదువుకున్న విషయాన్ని ఆలోచన చేసే ప్రేమను వర్లరా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు విశ్వాసం కలిగి బ్రతికేవారు మన కళ్ళెదురుగా ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి ప్రేమను వర్లరా? ఎవరు కూడా విశ్వాసానికి మూలం తెలుసుకోకున్నట్టుగా బ్రతుకుతున్నారు చాలామంది. ఏదో రండి నమ్మినట్టుగా బ్రతుకుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. నామకార్థానికి నమ్మి విశ్వాసం కలిగి జీవించే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అలా బ్రతికిన వారందరికీ కూడా పరలోకం లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచి, చదవండి మాట, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడుడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే యేసుక్రీస్తుకు విధేయుడై బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారికి విధేయులై బ్రతికిన తర్వాతే నిత్య జీవం అనేది మనందరికీ కూడా లభిస్తుంది.
లేకపోతే ప్రేమైన వాళ్ళారా నిత్య జీవము ఎవరికి కూడా దొరకదు. ఎందుకంటే ఉగ్రత వారి మీద ఉంటుంది. క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తు యందు విశ్వాసం కలిగి జీవిస్తేనే నిత్య జీవము. లేకపోతే ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతారు అనేటట్లుగా దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి నిత్య జీవం కలిగి జీవించేవారు ఎందరో, నిత్య జీవంలో లేకోకున్నట్టుగా బ్రతుకుతున్న వారెందరో, క్రైస్తవులైన వారందరూ కూడా ఆలోచించాలి. ఎవరో చెప్పిన మాటలకి, ఎవరో చెబుతున్న ఆ యూట్యూబ్ ఛానల్లో చూస్తే యేసుక్రీస్తును అవమానించేవారే కానీ, యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేసేవారే కానీ, యేసుక్రీస్తు ప్రభువారికి ఘనత కలిగేటట్లుగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడటం లేదు. ఒక క్రైస్తవుల్లో కొంతమంది మాత్రమే ఘనత తెచ్చేవారిగా ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఎలా కనబడుతున్నారంటే యేసుక్రీస్తుని నిందించేవారిగాను, యేసుక్రీస్తు ప్రభువారిని అవమానించేటట్లుగాను కనబడుతున్నారు. కానీ ఒక విషయం ప్రపంచమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే క్రీస్తును అనుమానంతో నమ్ముతున్న వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యందే నిత్య జీవము. కుమారునికి విధేయుడు కానివాడు ఏమైపోతాడంటే దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఆ ఉగ్రత భయంకరమైన ఉగ్రత. అది ఎలాంటి ఉగ్రత అంటే ప్రేమను వల్లరా, ఏదో మనుషులు వేసే శిక్ష వలె ఉండదు. అది దేవుని శిక్ష వేరుగా ఉంటుంది. దేవుని శిక్ష యొక్క ఆలోచన వేరు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో అనామకుడుగా చనిపోయాడు, మూడు మేకులు పీక్కోలేకున్నట్టుగా చనిపోయాడు అనే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎంతమంది నిందించిన, ఎంతమంది అవమానపరుస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులు నిందలు భరిస్తున్నారు. క్రీస్తు ఈనాటికి కూడా శాంతి సమాధానంతోనే ఉన్నాడు. పరలోకపు తండ్రి ఈనాటికి కూడా అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనుషులపైన ఉన్నటువంటి ప్రేమ దేవునికి. కాబట్టి అదే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో అలాంటి వారికి ఏ శిక్ష విధి కూడా లేదంట. యేసుక్రీస్తు మరణించిన విధానంలోన, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన విధానంలో ఏముందంటే, ఆయన యందు విశ్వాసం కలిగిన వారందరికీ కూడా, అవును యేసుక్రీస్తు ప్రభువారు మరణించారని ఒప్పుకోవాలి, ఆయన తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ శిక్ష విధి అనేది ఉండదు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారే, వారికి ఏ శిక్ష? భయంకరమైన శిక్ష ఉంటుంది. క్రైస్తవులు ఏమండి, తిడితే తిట్టించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు, చేతగాని వాళ్ళు. క్రైస్తవులే తిరగబడితే ఒకరికొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయి. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దానిని నేర్పించలేదు. ఆయన నేర్పించినది ఏంటి అంటే ప్రేమను వర్లరా, తగ్గింపు కలిగి ఉండుడి, ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ఒకరి ఎడల ఒకరు గౌరవ భావంతో బ్రతుకుడి అని నేర్పించాడే. కానీ నేను తిట్టిన వారిని, నేను కొట్టిన వారిని నీవు కూడా కొట్టు, తిట్టు అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించలేదు. చదవండి మాట మరలా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష విధి కూడా లేదు. శిక్షను తప్పించుకోవాలంటే ఆ 3 మేకులు పీక్కోలేని వ్యక్తి మరణించాడే, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించే వారికి శిక్ష లేదు. హేళన చేసుకుంటే ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ దేవతల గురించి మాట్లాడడానికి రాదేమో. కొంతమంది అండి, అందరూ కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని సపరేట్గా టార్గెట్ చేస్తూ బ్రతుకుతున్నారు చాలామంది.
అలాంటి వారికి యేసుక్రీస్తు ద్వారానే శిక్ష అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. మరి ఆ శిక్షను తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ప్రేమైన వాళ్ళారా, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. అందుకే క్రైస్తవులారా సంతోషంగా ఆనందంగా జీవించండి. మిమ్మల్ని ఎందరు కొట్టినా, ఎందరు తిట్టినా, ఎందరు అవమానించినా, ఎందరు ఈ దేశం విడిచిపోవాలని చెప్పినప్పటికీ కూడా మీరు బాధపడకండి. దేవుడు చెబుతున్నాడు, క్రీస్తు చెబుతున్నాడు, అపోస్తలు చెబుతున్నారు ఏమని? క్రీస్తునందు ఉన్నవారికి. అందుకనండి పౌలు గారు రోమపత్రిక ఆ పత్రికలో ఎంత మంచి మాటలు పొందుపరిచాడండి. చాలా విలువైన మాటలు, చాలా అద్భుతమైన మాటలు పొందుపరిచాడు. అదే 8వ అధ్యాయము 31వ వచనం కూడా చూడండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన చూడండి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయలేదంట. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు మరణింప చేయుటకు కూడా ఆయన వెనక తీయలేదంట. వెనక తీయలేదు ఆయన, తీయడు కూడా. ఎందుకంటే నీవంటే ప్రేమ మనుషులందరి ఎడల మిక్కుటమైన ప్రేమ దేవునికి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాడు? చేతగానివాడా, 3 మేకులు పీక్కోలేనివాడా అనే పనికిరాని మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారే. ఆయన బలహీనుడు, బలవంతుడు కాదు అనేటట్లుగా మాట్లాడుతున్న వారికి దేవుని యొక్క మంచి విషయాలు తెలియజేయటానికి ఈరోజు మనం అందరం కూడా సిద్ధపడుతున్నాము. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనము. ఎలాయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. అబ్బాయి ఎంత మంచి మాట చూడండి. మనము శత్రువులమై ఉండగా, చాలాసార్లు మనం కూడా మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ కాలం నుంచి ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు క్రీస్తుని అంగీకరించిన వారందరూ ఎవరూ లేరండి. కొంతమంది అండి. మా నాన్నగారు అయితే క్రిస్టియనే, యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు. మరి మా తాత అయితే యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి కాదు. కానీ ప్రేమన వాళ్ళారా, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే అంగీకరించి ఆయనకు లోబడి బ్రతుకుతారో ఖచ్చితంగా అంటే వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. కాబట్టి దేవుని మాటలను మనం ఆలోచన చేస్తే ప్రేమన వాళ్ళారా, దేవుడు ఎంతో గొప్ప విషయాలు ఎలా అనగా శత్రువుమై ఉండగా అన్నాడు. చూడండి, ఎవరు శత్రువులు? మనమే శత్రువులు. అంటే క్రీస్తును అంగీకరింపకోకున్నట్టుగా ఈనాటికి కూడా చాలామంది కూడా శత్రువులు ఎవరు అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం లేకోకున్నట్టుగా నామకార్థంగా ఏదో పైనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో అలాంటి వారికి కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అందుకే నువ్వు ఎట్టి కొలతతోనైతే కొలిచేదవో నీకును అట్టి కొలతనే కొలవబడును. ఎట్టి కొలతతో కొలుస్తున్నావు నువ్వు? ఇలాంటి విషయాలు క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మాటలు అన్నీ కూడా చదవాలి. ఎందుకంటే
చాలామంది కూడా చాలా రకాలుగా క్రైస్తవులకు చెప్పి చివరికి ఏమైపోతుందంటే క్రైస్తవుల్లో భక్తి జీవితం కూడా తరిగిపోతుంది. బలమైన విశ్వాసాలు ఈనాటి కాలంలో ఆలోచన చేస్తే బలమైన విశ్వాసాలు లేవు. ఎందుకు లేవంటే లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. దేవుని నమ్మిన ప్రతివాడు కూడా ఒక నాస్తికుని, హేతువాదాన్ని ఎదిరించే విధంగా మాట్లాడాలి తప్ప, ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళే మరో దేవుని నమ్ముకున్న వాని పైన రాళ్ళు రువ్వుతున్నారు. మనల్ని చూసి అంటే ఒక హైందువుడు కానివ్వండి, ఒక ముస్లిమ్స్ కానివ్వండి, ఒక క్రిస్టియన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. కానీ నాస్తికులు, హేతువాదులు అందరూ కూడా నమ్మటం లేదు. అలాంటి వారికి ఏమైనా బుద్ధి చెబుతున్నారంటే ఎవరు కూడా చెప్పటం లేదు. ఆ దేవుడు తప్పు, ఈ దేవుడు తప్పు, మాది రేటు మీది రేటు అనుకుంటూ ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ అంటే దేవుని నమ్మిన వాళ్ళే కొట్టుకొని చంపుకునే పరిస్థితులు వస్తున్నాయి. వద్దండి. దేవుని నమ్మిన వారందరూ కూడా దేవుడు ఉన్నాడని ఎవరైతే చెబుతారో వాళ్ళందరూ కూడా లేడు అనే వారితో పోటీగా మాట్లాడాలి తప్ప నమ్మిన వారిపైనే రాళ్ళు రువ్వుకోవటము చాలా వరకు కూడా తప్పు. దేవుడు దాన్ని సహించడు. 10వ వచనం కూడా 10వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 9వ వచనం చదవండి అమ్మా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. అంటే ఆయన రక్తము ద్వారా, ఆయన శ్రమల ద్వారా, ఆయన కొట్టించుకున్న మేకుల ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి ఏమైపోతామంట? రక్షింపబడుదము. యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో చనిపోయాడంటే ఊరికనే చనిపోయాడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారంటే ఊరికనే మరణించాడు అనుకుంటున్నారు చెప్పండి ప్రియమైన వారలారా. ఊరికనే కాదండి, మనల్ని కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించటానికి, దేవుని కోపము నుంచి మనల్ని కూడా దూరపరచటానికి, ఆయన శాంతికరమైన మార్గంలో నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారే కానీ ఏదోనండి చేతగాని వాడిగా కాదు, బలహీనుడిగా చనిపోలేదు. ఆయన సమస్త లోకంలోనే కలుగు చేసిన వానికి బలం లేదంటారా చెప్పండి? సర్వమును సృష్టించిన వ్యక్తికి బలం లేదంటారా చెప్పండి? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మార్గము నేనే, సత్యము నేనే, జీవము కూడా నేనే అన్నాడు. ఎవరన్నా అన్నారు చెప్పండి మాట? ఈయన మాత్రం ఎందుకన్నాడంటే మనల్ని అందరినీ కూడా కాపాడటానికి, మనల్ని అందరినీ కూడా రక్షించటానికి, తన రక్తము చేత మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచటానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమంట? వారి పాపములు, మనము చేసిన పాపములండి, మనము చేసిన నేరాలు, మనము చేసిన అగత్యాలు, వీటన్నిటిని కూడా ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు? తన కుమారుని ద్వారా, తన కుమారుని యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా రక్షింపబడితేమే, మనమందరము కూడా కాపాడబడితేమే. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి ఏ శిక్ష విధి లేదు. అలా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చేతగాలేని వ్యక్తి అని కాదు, చేతగాని వాడు కాదైనా. చేతగాని వాడే అయ్యుంటే, అలా అయ్యుంటే ఈ అనంత విశ్వాన్ని కలిగించేవాడు చెప్పండి.
చేతగాని వాడే అయ్యుంటే సముద్రాన్ని ఏమండి ఆ భయంకరమైన అలల చేత ఆ సముద్రం అంతా కూడా అల్లుకల్లులమవుతుంటే దాని నోటి మాట చేత ఆపగలడు చెప్పండి? భయంకరమైన తుఫాను ఆయన మాట విన్నది. గాలిని ఆపే శక్తి ఎవరికైనా ఉందో చెప్పండి? ఈరోజు సముద్రపు అలల చేత భయంకరంగా పెద్ద పెద్ద షిప్పులే కూలిపోతున్నాయి. నిమ్మళము కమ్మనగానే సముద్రం అంతా కూడా నిమ్మళమైపోయిందంటే ప్రేమైన వాళ్ళరా, ఆయన నోటి మాటకే అంత శక్తి ఉందంటే ఈరోజు మూర్ఖులుగా మాట్లాడుతున్న వారికి బుద్ధి కలగాలి, సిగ్గు కలగాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనమందరము కూడా దేవుణ్ణి వేడుకోవాలి. మనకు కలుగుతున్న శ్రమలు మన ప్రభువుకి ఇంకను ఆయన చనిపోయి సుమారుగా 1900 సంవత్సరాల కాలం అయిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఆయన పైన నిందలు వేస్తున్నారంటే ఆ నిందలన్నీ కూడా మనం కూడా భరిస్తున్నామంటే మనము తండ్రి అయిన దేవుణ్ణి వేడుకోవాలి. తండ్రి, ఓర్చుకునే శాంతి సమాధానమును మాకు అనుగ్రహించండి తండ్రి అని ఎన్నైనా మాట్లాడుకుని ఇన్ని మాటలు మాట్లాడుకున్న వాళ్ళే ఒకరోజు ఖచ్చితంగా అంటే ప్రభువుని తెలుసుకొని వాళ్ళే ప్రభు యొక్క పాదముల దగ్గరకు నడవవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బలహీనుడు కాదు, 3 మేకులు పీక్కోలేనివాడు కాదు, కొరడా దెబ్బలు కొట్టినా కూడా తిరిగి కొట్టలేని చేతగానివాడు కాదు. బలం ఉన్నప్పటికీ కూడా మన కొరకు బలహీనుడాయను.